అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 152వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 153వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 153. ఓం కారుణ్య విగ్రహాయై నమః. ఓం కారుణ్య విగ్రహ, ఇది 6 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కారుణ్య విగ్రహాయై నమః అని పలుకవలెను. కారుణ్య విగ్రహ, కారుణ్యమే శరీరముగా కల దయగల తల్లి అని భావం. కారుణ్యం అనగా పూర్వనామం అందు వివరింపబడిన దయా కరుణయే కారుణ్యం యొక్క భావము. కారుణ్యమే శరీరముగా కలది కాన పరమేశ్వరి పరాదేవి జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కారుణ్య విగ్రహ అను నామంతో ప్రసిద్ధము. అంతఃకరణ పరిణామమైన బుద్ధి వృత్తి రూపమే కారుణ్యము. క్రీగంటి చూపు మందహాసపూర్వకమైన భాషణాదుల చేత అనుమీయమానమైన అనగా ఊహించబడిన కారుణ్యము వలన కలిగిన అభీష్ట వరప్రదానాదులను శరీరము అందలి అవయవము విశేషణముల చేత కలుగుట వలన కారుణ్యము శరీరముగా కలది అను సమాసమయుక్త సహమే అని తెలియనగును. మయోపాధికమైన బ్రహ్మానుప్రపంచ సృష్టి యొక్క అనుకరణకు హేతుభావము స్వేచ్ఛ మాత్రమే నిమిత్తముగా కలది. కర్మాధీనము కాని ఘనీభూత సచ్చిద స్వరూపము భక్తులను అనుగ్రహించునట్టిది అగును. విగ్రహసత్వము శరీరమును ధరించియుండుట లేకపోయినను మరియు దేవతను బుద్ధియందు ఆరోపించక పోయినను సగుణోపాసనము అనుపమానము కావలసిన యుండును. ఈ అనుపత్తిని నివారించుటకై బ్రహ్మసూత్ర భాష్యమునందలి దేవతాది రణములో మంత్రప్రకాశితులైన దేవతలు వజ్రహస్తః పురందరః, పురందరుడు అనగా ఇంద్రుడు, వజ్రహస్తుడు మొదలైన స్వతఃప్రామాణ్యము కల శృతివాక్యముల వలన బాధకములైన హేతువులు లేకపోవుట వలన శరీరము కలవారుగా అంగీకరింపనగునని ప్రతిస్థాపించబడినది. మరియు బహుశోభమానము మాం హైమవతీం, అతిశోభమాన హిమవంతుని పుత్రికయైన ఉమాదేవిని అనుచు కేనోపనిషద్భాష్యమునందు హేమవికారములైన అనగా బంగారముతో చేయబడిన ఆభరణములు కలది కాన హైమవతి అనియు హిమవంతుని పుత్రిక అనియు చెప్పి పరదేవత దివ్యశరీరధారియై ఉండుట నిరూపించబడినది. కాగా ఏవం విధమైన మహామహిమ సంపన్నులు స్వయం ప్రకాశమాన చైతన్య స్వరూపులు సర్వాత్మాన సర్వశ్రేష్ఠులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు దేవతలకు ధ్యానాది సౌకర్యమునకై తాదృశ్యమైన శరీర ధారణము కలద అనుటలో అనీశ్వరవాదులు చేసే ప్రసంగములకు ఈషన్మాత్రమైనను అవకాశము లేదనుచు ఇంకనూ విస్తరింపక
విరమించుచున్నాము. కరుణ కలదైన తల్లి కావున ఆమె జగన్మాత, పరాశక్తి, పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవికి కారుణ్య విగ్రహ అను నామము అన్వార్థమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం కారుణ్య విగ్రహాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.